ఇక్కడికి వచ్చారో అదే చొరవని ఆశాంతం చూపించి ఈ కార్యక్రమాన్ని విజయంగా చేయడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు వీళ్ళు ఉన్నాయని మేము ఈ సంపూర్ణ విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అందులో ఇందాక చెప్పారు మేడం గారు ఒకరే ఒక 20 మంది ఒక 4 రోజుల పాటు కేంద్ర చేయలేదు. విక్రమ్ కుమార్ గారికి తెలియదేమో ఈమెయిల్ కంటే ఫీమేల్ చాలా త్వరగా అనిపిస్తుంది. కాబట్టి త్వరగా చేయడంలో అది సహజం. అలాగే మహిళల యొక్క శక్తి సామర్థ్యాలని మనం పురుష ఆచారంలో తక్కువగా చూస్తూ ఉంటాం. వాస్తవానికి మనం సంపద కావాలనుకుంటే ముందుగా విష్ణుమూర్తి నమస్కారం పెట్టాం, లక్ష్మీదేవికే పెట్టాం నేను. అలాగే విద్యాబుద్ధులు కావాలంటే బ్రహ్మదేవుడికి మొక్కం, సరస్వతిదేవికే సరస్వతి నమస్తేమని ఒక శ్లోకంతో గురి చేస్తాం. అట్లాగే ఎవరి మీద కలబడాలను దౌర్జన్యాన్ని ఎదుర్కోవాలనుకున్నప్పుడు అమ్మ దుర్గామాత నాకు దయ సహసాలు సామర్థ్యాలు దుర్గామాత చూపిస్తాం. అంటే ఈయన కార్యక్రమానికి మహిళలు ముఖ్యంగా వచ్చిన దుర్గామాత, లక్ష్మీమాత, సరస్వతి మాత సమానంగా మన సమావేశానికి వచ్చేసారు. కాబట్టి విజయవంతం కావడంలో ఎవరికి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. అలాగే మరింత మంది నేను గర్ల్ స్టూడెంట్స్ని నేను దీంట్లో ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ నెట్వర్క్ ద్వారా ఉన్నటువంటి సోషల్ మీడియాలో తమ మిత్రులని, క్లాస్మేట్స్ని కదిలించగలిగిన సామర్థ్యం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అలాగే ఆడపిల్ల అయినా క్లాస్మేట్ని 4 రోజు మీటింగ్ రండి అంటే ఎవరు తిరస్కరించండి, ఆ అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది. అంటే గర్ల్ స్టూడెంట్స్ వాళ్ళే మొత్తాన్ని మొదలెచ్చగలుగుతారు. ఇంకా మిగతా మగపిల్లలు అంటే వీళ్ళంతా మినిస్టర్ వితౌట్ పోర్ట్ఫోలియో. మనం దుర్గామాత అన్ని తీసుకున్న తర్వాత శివుడు పర్వతాల మీద కూర్చొని ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. విష్ణుమూర్తి, లక్ష్మీమాత సంపదని ఒకటింట్లో స్థిరంగా ఉండలేవద్దు, వీడి తీసి వాడికి తీసి మొదలు పెడతాం, ఆట ఆడుతూ ఉంటుంది. విష్ణుమూర్తి మాత్రం ఆ సముద్రంలో ఒక దాన్ని ఒక శేషశైలం దాంట్లో పడుకుంటాడు. మంచిగా కావాలంటే నీళ్ళు ఉండవు, కదులుదామంటే బయట పడగిస్తుంది, బాగుంటుంది, వేదమూలంగా కూర్చొని కదలకుండా ఉంటాడు. అలాగే బ్రహ్మదేవుడు సరస్వతి మాత విద్యాబుద్ధులు వీళ్ళతో సంగీత సాహిత్యాలు నేర్పుకుంటే బ్రహ్మదేవుడు కమలంలో కూర్చొని ఎటన్నా దిగుదామంటే చుట్టూ బురద, కమల చుట్టూ ఇంకే ఉంటుంది, బురదే ఉంటుంది, దిగలేడు. ఆయనకి 9 హోరు తప్ప ఇంకేం వినపడదు.